హాయ్ అండి, నేను మీ సింపుల్ సునీత. ఈరోజైతే మీకు చికెన్ కర్రీ చేసి చూపిస్తానండి ఈజీగా. దానికోసమైతే ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, మసాలా దినుసులు కొంచెం తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి వేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కాక తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని వేసి దోరగా వేగనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా వేగనిచ్చాక మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా ముద్దనైతే వేసి కొద్దిసేపు వేగనిచ్చాక కొద్దిగా పసుపు, కారం, తగినంత కారం వేసి వేగనివ్వాలి. అలాగే మనం చికెన్ని శుభ్రపరచుకొని పక్కన పెట్టుకొని అది అందులో వేసుకొని వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో అయితే నేను పెట్టుకొని వేగనిస్తాను, ఎందుకంటే మసాలా అడుగు పట్టదు కాబట్టి అడుగు పట్టకుండా ఉంటుంది. అలా మీడియం ఫ్లేమ్లో వేగనిచ్చాక తగినంత ఉప్పునైతే వేసుకోవాలి. నేనైతే కళ్ళు ఉప్పును వేసుకున్నాను. కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి అంత ఉప్పునైతే వేసుకున్నాను. అలా కొద్దిసేపు వేగనిచ్చాక మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అలా ఈ కర్రీ మనకి గారెల్లో కానీ, పూరీలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ గ్రేవీతో చాలా బాగుంటుందండి. మనకి చికెన్ ప్రిపేర్ అవుతుంది, చూడండి ఎంత బాగుందో. గ్రేవీతో గుమగుమలాడే చికెన్ రెడీ అవుతుందండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. నేనైతే వాటర్ అస్సలు వేయలేదు, అలా వేయకపోతే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఫ్లేవర్ కోసం కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకు మనం ముందుగా తయారు చేసిన మసాలాలో ఆల్రెడీ గరం మసాలా ఉంది కాబట్టి వేయకపోయినా పర్వాలేదు. నేనైతే కొద్దిగా వేసుకున్నాను చికెన్ మసాలా. అంతేనండి, చాలా ఈజీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా మనం రోటీల్లో కానీ, పూరీలో కానీ, వడల్లో కానీ, రైస్లో కానీ వేసుకొని తినచ్చు. మనకు నచ్చితే కొత్తిమీర పైన చల్లుకోవచ్చు, లేదంటే కరివేపాకైనా వేసుకోవచ్చు. గుమగుమలాడి చికెన్ కర్రీ రెడీ.